మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుపై కేంద్ర ప్రభుత్వం పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ముందడుగు వేశారు. బిల్లుకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతూ లోక్సభ అలాగే రాజ్యసభలోని అన్ని రాజకీయ పార్టీల అధినేతలకు ఆయన ప్రత్యేకంగా లేఖలు రాశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయాల్సిన చారిత్రక సమయం ఆసన్నమైందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు గత కొంతకాలంగా జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చించడానికి ఏప్రిల్ 16 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. చట్టసభలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడమే ఈ బిల్లు యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ఈ బిల్లు చట్టమైతే మహిళలకు 33% రిజర్వేషన్లు అమలవుతాయి. కాగా మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా ఒక అడుగు ముందుకేశారు. లోక్సభ అలాగే రాజ్యసభలోని అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు ప్రధాని మోదీ ప్రత్యేకంగా లేఖలు రాశారు. బిల్లుకు మద్దతివ్వాల్సిందిగా ఆయా రాజకీయ పార్టీలను సదరు లేఖలో ఆయన కోరారు. అంతేకాదు మహిళా రిజర్వేషన్ బిల్లును నిజమైన స్ఫూర్తితో దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన చారిత్రాత్మకమైన సమయం ఆసన్నమైందన్నారు. ఈ విషయంలో అన్ని పార్టీల అధినేతలు రాజకీయాలు పక్కన పెట్టాలని, మహిళా రిజర్వేషన్ బిల్లును గట్టెక్కించడానికి అన్ని రాజకీయ పార్టీలు ఒక్కతాటిపైకి రావాల్సిందిగా సదరు లేఖలో ఆయన కోరారు. ఈ సందర్భంగా 2029లో జరిగే లోక్సభ ఎన్నికలను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. 2029 లోక్సభ ఎన్నికలను మహిళా రిజర్వేషన్ల ఆధారంగా నిర్వహించాలని ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకుందని ఆ లేఖలో వెల్లడించారు. అలాగే 2029లో జరిగే అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కూడా మహిళా రిజర్వేషన్ల ఆధారంగా నిర్వహించాలని మరో నిర్ణయం తీసుకున్నట్లు ఈ లేఖలో ప్రధాని మోదీ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే రాజకీయాలకు అతీతంగా ఈ చారిత్రాత్మకమైన సవరణను ఏకాగ్రీవంగా ఆమోదించడానికి అన్ని పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి తమ వంతు సాయం అందించాలని ఆయన కోరారు. కాగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధాని మోదీ ప్రశంసల వర్షాన్ని కురిపించారు. ఇది యావత్ భారతదేశ గౌరవానికి సంబంధించిన విషయమని వెల్లడించారు. అంతే తప్ప సదరు బిల్లును ఏ ఒక్క రాజకీయ పార్టీకో పరిమితం చేయటం సమంజసం కాదని అన్నారు. అలాగే ఏ ఒక్క వ్యక్తికో సంబంధించిన అంశం ఎంతమాత్రం కాదని అన్నారు మోదీ. మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరిగే సమయంలో ఎంపీలంతా పార్లమెంటుకు తప్పకుండా హాజరు కావాల్సిందిగా ఆయన కోరారు. అంతేకాదు బిల్లుపై ఓపెన్ మైండ్తో చర్చకు రావాలని ఆయన కోరారు. అలాగే తమ అభిప్రాయాలను కూడా పంచుకోవాల్సిందిగా అభ్యర్థించారు. వాస్తవానికి మహిళా రిజర్వేషన్ బిల్లు అంశం పాతదే. దాదాపు అర్ధ శతాబ్దం నుంచి సదరు మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్న వార్తలు వస్తున్నాయి. అయితే పాలకులలో చిత్తశుద్ధి లేకపోవటం వల్లనే ఈ బిల్లు ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదనే విమర్శలు ఉన్నాయి. వాస్తవానికి మన దేశంలో ఓటర్లలో మహిళల సంఖ్య ఎక్కువ. దీంతో మహిళా ఓట్లను చేజిక్కించుకునేందుకు సదరు రిజర్వేషన్ బిల్లును తరచూ తెరమీదికి తీసుకొస్తున్నారనే ఆరోపణలు కూడా గుప్పుమంటున్నాయి. ఈ ఆరోపణల సంగతిని పక్కన పెడితే చట్టసభలో మహిళలకు ప్రాతినిధ్యం పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 7 దశాబ్దాలు దాటినప్పటికీ ఇప్పటికీ చట్టసభలో మహిళల ప్రాతినిధ్యం నామమాత్రంగానే మిగిలిపోయింది. అయితే రిజర్వేషన్లు లేకపోవటం మహిళలకు ఒక పెద్ద మైనస్ పాయింట్గా మారింది. కాగా భారతదేశ రాజకీయాల్లో అనేక మంది మహిళలు తమదైన ముద్ర వేసుకున్నారు. కాంగ్రెస్ తరపున ఇందిరాగాంధీ అనేక సంవత్సరాల పాటు దేశ ప్రధానిగా సేవలందించిన సంగతి తెలిసిందే. ఇందిరా బతుకున్న సమయంలో దేశ రాజకీయాలన్నీ ఆమె చుట్టూనే తిరిగేవి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జాతీయ రాజకీయాలకే ఇందిరాగాంధీ కేంద్ర బిందువుగా ఉండేవారు. అయితే సాక్షాత్తు దేశ ప్రధానియే మహిళ కావటంతో కాంగ్రెస్ హయాంలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఎక్కడా చర్చకు రాలేదు. అలాగే అనేక రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా మహిళలు పనిచేశారు. ఇందిరా హయాంలో సుచేతా కృపలాని, నందిని శతపథి లాంటి వారు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఆ తర్వాతి కాలంలో తమిళనాడుకు చెందిన జయలలిత, ఉత్తరప్రదేశ్కు మాయావతి ముఖ్యమంత్రిగా పనిచేశారు. అలాగే బీజేపీకి చెందిన సుష్మా స్వరాజ్ కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు. అంతేకాదు కాంగ్రెస్ తరపున షీలా దీక్షిత్ కూడా ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇక వర్తమాన రాజకీయాల సంగతికి వస్తే బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ఉన్నారు. ఏది ఏమైనా రిజర్వేషన్ బిల్లుతో చట్టసభలో మహిళల ప్రాధాన్యత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.